మొత్తానికి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తింటూ మాట్లాడుకుందాం. ఇది దీక్ష సరిపోలేదండి. దీక్ష సరిపోగా మళ్ళీ వేస్ట్ అయిపోయిద్దేమోనని చికెన్ మొత్తం పెద్దదైందిగా, ఉడకదో అని చెప్పి 4 పీసెస్ చేశాను. మాకు తింటాం ఇంపార్టెంట్ కానీ వీడియో తీయడం కోసం చికెన్ పాడైపోద్ది అని చెప్పి కొంచెం పీసెస్ చేశాను. అస్సలు నీరసంగా ఉంది. 4 గంటలకి వండటం స్టార్ట్ చేస్తే ఇప్పుడు దగ్గర 6 అవుతుంది. చాలా స్లోగా అయింది. స్టవ్ మీద కదా, కుక్కర్లో కూడా సరిపోలేదు. కుక్కర్లో సరిపోలేదని మళ్ళీ ఈ దీక్షలో మారిస్తే ఈ దీక్షలో కూడా పెద్ద దీక్షలో కూడా సైజు సరిపోలేదు. ఉప్పు కారం కూడా ఒక్కసారే టేస్ట్ చేశాను. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కాలిపోతుంది. ఫుల్ బాగా ఉడికిందండి. సూపర్ టేస్ట్. నా కష్టం వృధా అవ్వలేదు. ఉప్పు కారం మసాలా మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కొంచెం లైట్గా తగ్గినట్టు అనిపిస్తుంది. ఉప్పు డబ్బా అందులో గ్రేవీ అయితే అసలు మాటల్లో మాట్లాడుకోవటాలు. గ్రేవీ హైలైట్. భలే వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా పెద్ద దేశాలు అయితే చికెన్ విరక్కుండా అలాగే వస్తాయి. మొత్తం 2 kgs అండి చికెన్. ఇది 2 kgs చికెన్. వేస్టేజ్ మొత్తం పోగా 717 1 కిలో 700 గ్రాముల దాకా వచ్చింది. ముక్క కూడా బ్రహ్మాండంగా ఉడికింది. చాలా హైలైట్ అనే చెప్పాలి. హోటల్ పెట్టేసుకోవటమే. బ్రహ్మాండంగా కుదిరింది.
మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు, కారం, మసాలాలు, దాని తర్వాత కొబ్బరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కరెక్ట్గా ఒకేసారి వేసుకొని మొత్తం దానికి అప్లై చేసుకొని ఒక ½ అన్ అవర్ దాన్ని పక్కన పెట్టేసుకొని వండుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. ఏ హోటల్కి పోవాల్సిన అవసరం లేదు. చాలా బాగా వచ్చింది. వీడియో కొంచెం లాంగ్ అయ్యేటట్టుంది, కొంచెం దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సూపర్ అండి, సూపర్ టేస్ట్. దేవుని లొట్ట వేసుకుంటూ తింటానే. గ్రేవీ కూడా భలే పల్సగా కాకుండా చూడండి గ్రేవీ ఎలా ఉంది. ఓకే అండి, ఇంకా స్లోగా కంప్లీట్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.